బ్రేకింగ్ న్యూస్ కర్ణాటక రాష్ట్ర డీజీపీ ర్యాంక్ అధికారి రాసలీలల వీడియో సంచలనం రేపుతుంది. ఏకంగా రాష్ట్ర డీజీపీ కార్యాలయంలోని అశ్లీల కార్యకలాపాలకు పాల్పడడం హాట్ టాపిక్ గా మారింది. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయింది. డీజీపీ ఆఫీస్ నుంచి ఒక మహిళకు వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ అధికారి సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డీజీపీగా వ్యవహరిస్తున్నారు. ఈ రాసలీల వ్యవహారం రాష్ట్ర సీఎం దృష్టికి చేరడంతో అతనిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర పోలీస్ బాస్ కార్యాలయంలోనే ఈ వ్యవహారం జరగడంతో అక్కడి పోలీస్ శాఖలో క్రమశిక్షణపై సర్వత్రా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలుస్తుంది. రామచంద్రరావుపై ఇప్పటికే కూతురుతో కలిసి బంగారం స్మగ్లింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. भारतीय पुलिस के आदर्शों के प्रति सच्ची మనం ప్రస్తుతం వీడియోలో కూడా స్పష్టంగా చూస్తున్నాం ఆయన ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో. ఇక ఇదంతా కూడా కర్ణాటక రాష్ట్ర డీజీపీ ర్యాంక్ అధికారి రాసలీలలు. ఏకంగా రాష్ట్ర డీజీపీ కార్యాలయంలోనే ఈ అశ్లీల కార్యకలాపాలకు పాల్పడడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది సోషల్ మీడియాలో. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియోను కూడా ప్రస్తుతం మనం బిగ్ టీవీ లైవ్ లో కూడా చూస్తున్నాం. డీజీపీ ఆఫీస్ నుంచి ఒక మహిళకు వీడియో కాల్ చేసి ఎంతో అసభ్యంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ అధికారి సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డీజీపీగా వ్యవహరిస్తున్నారు. ఈ రాసలీలల వ్యవహారం రాష్ట్ర సీఎం దృష్టికి చేరడంతో అతనిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉండక తప్పలేదు. రాష్ట్ర పోలీస్ బాస్ కార్యాలయంలోనే ఈ వ్యవహారం జరగడంతో అక్కడి పోలీస్ శాఖలో క్రమశిక్షణపై కూడా సర్వత్రా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలుస్తుంది. రామచంద్రరావుపై ఇప్పటికే కూతురుతో కలిసి బంగారం స్మగ్లింగ్ కూడా పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మోర్ డీటెయిల్స్ అందిస్తారు. రైట్ నగేష్, మనం చూస్తున్నాం ఆయన ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో కూడా, కానీ దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదులు కూడా అందలేదని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అందుకున్నా కూడా ప్రస్తుతం అయితే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారణకు ఆదేశించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫీస్లో డీజీపీ ఆఫీస్లోనే సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డీజీగా పనిచేస్తున్న రామచంద్రరావు ఒక మహిళలతో రాసలీలలు ఆడుతున్న వీడియో బయట అయితే పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఇప్పుడు మీడియాలో కూడా ప్రస్తుతం ఈ వీడియో ప్లే అవుతుంది కూడా. ఎందుకంటే డీజీపీ ఆఫీస్లో ఒక డీజీ స్థాయి అధికారి ఒక మహిళతో జరుపుతున్న రాసలీలల వీడియో అంటే అది ఆషమాషి వ్యవహారం కాదు. ఇప్పటికీ ఆ వీడియో ఏఐ అని చెప్పి రామచంద్రరావు ఆరోపిస్తున్నా కూడా ఏఐ వీడియో అయితే కనుక ఆ మహిళకు సంబంధించి డిఫరెంట్ స్టెప్స్ అంటే 3 రకాల వీడియో అందులో కనిపిస్తుంది. మరి ఆ మహిళతో జరుపుతున్న సంబంధించి ఆ మహిళను దగ్గరికి తీసుకోవడం, రాసలీలలు ఆడడం, ముద్దులు పెట్టుకోవడం లాంటి మొత్తం సన్నివేశాలన్నీ కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. గతంలోనే రామచంద్రరావు కూతురు రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో ఇరుక్కొని జైలు పాలైంది. తదుపరి ఆమె విడుదలైన పరిస్థితి. అంటే రామచంద్రరావుకు సంబంధించి మరి కొన్ని వ్యవహారాలు కూడా బ్యాక్ ఎండ్లో రకరకాలుగా ఇష్యూస్ ఉన్నట్టుగా కూడా కర్ణాటక ప్రభుత్వం అయితే భావిస్తుంది. ప్రస్తుతం సిద్ధరామయ్య అయితే అఫీషియల్ ఎంక్వైరీకి ఉన్నతాధికారుల విచారణలో తేల్చాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశాడు. ప్రస్తుతం అయితే రహస్య విచారణ అయితే కొనసాగుతుంది. రామచంద్రరావు దగ్గరికి వచ్చిన మహిళవరు ఆ డీజీపీ ఆఫీస్లో ఏకంగా రామచంద్రరావు ఆ మహిళతో రాసలీల ఆడుతున్న వ్యవహారం వెనుక ఎటువంటి ఇష్యూ ఉంది అంటే ఆ మహిళ వచ్చింది పైరవి కోసమా లేకపోతే ఇంకా వేరేమన్నా ఇష్యూస్ ఉన్నాయన్న కోణంలో మాత్రం ప్రస్తుతం ఆ ఎంక్వైరీ కమిటీ విచారణలో నిజాలను నిగ్గు తేల్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఈ వీడియో మాత్రం ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారింది. ఏకంగా డీజీపీ ఆఫీస్లోనే
మహిళతో సన్నిహితంగా ఉంటూ మహిళను దగ్గరకు తీసుకొని ముద్దులు పెడుతూ రకరకాలుగా తను ప్రవర్తించిన తీరు అయితే మాత్రం ఖచ్చితంగా వివాదాస్పదం అవుతుంది. ఎందుకంటే డీజీపీ డైరెక్టర్ జనరల్ పోలీస్ ఆఫీస్ అనేది ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రతి మహిళకు ప్రతి వ్యక్తికి రక్షణ కల్పించే విధంగా డీజీపీ ఆఫీస్ ఉంటుంది. డీజీపీ పోలీస్ అంటేనే తను 3 సింహాలు ఖచ్చితంగా ప్రజలకు తాను రక్షణ కల్పిస్తానని చెప్పి మొదటే ప్రమాణం చేసి వస్తాడు. కానీ మరి అలాంటి వ్యక్తి అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పోలీసు స్థాయిలో ఉన్న వ్యక్తి మహిళతో సన్నిహితంగా ఉంటూ ఆ మహిళను దగ్గరికి తీసుకుంటూ తను కుర్చీలో కూర్చొని రకరకాలుగా సరసాలాడుతూ చేస్తున్న వ్యవహారం అయితే ఖచ్చితంగా పోలీసు వ్యవస్థకు ఇది మచ్చ తెచ్చేది. ఎందుకంటే పోలీసులు అంటేనే ఖచ్చితంగా ప్రజల మానపాన రక్షణలు ఖచ్చితంగా వాళ్ళు కాపాడాలని చెప్పి తన రికార్డు బుక్లోనే పేర్కొంటారు. వాళ్ళు పోలీసు డ్యూటీలోనే జాయిన్ అయినప్పుడే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రమాణం చేసే వస్తుంటారు. అంటే ప్రజలకు తాము ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాన్ని మానాలను కానీ ధనానికి సంబంధించి కానీ దొంగల నుంచి కానీ ఖచ్చితంగా తాము కాపాడుతామని చెప్పి వాళ్ళు ప్రమాణం చేసే ఉద్యోగులకు వస్తారు. కానీ అలాంటి వ్యక్తే సీనియర్ అధికారిగా ఉన్న అంటే డీజీపీ స్థాయిలో ఉన్న అధికారి ఒక మహిళతో జరుపుతున్న రాసలీలలు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అది డైరెక్ట్గా డీజీపీ ఆఫీస్లో ఉన్న తన కుర్చీలో కూర్చొని ఆ మహిళను దగ్గరికి తీసుకొని రకరకాలుగా తను చేస్తున్న చేష్టలు కూడా అదంతా కూడా జుగుప్సాకరమైన చెప్పు కూడా ఇప్పటికే కర్ణాటకలోని మహిళా సంఘాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. అంటే రామచంద్రరావు కుమార్తె గతంలోనే రన్యారావు తాను బంగారం గోల్డ్ స్మగ్లింగ్కి సంబంధించి అరెస్ట్ అయింది. అప్పుడు జైల్లో కూడా ఉందని చెప్పి కూడా అప్పుడు తను రిమాండ్కి వెళ్ళింది, తదుపరి బయటకు వచ్చింది. మొత్తం వ్యవహారం అంతా కూడా అప్పటికే సంచలనంగా మారింది. కానీ అప్పటి ఇష్యూలోనే రామచంద్రరావు కూడా విచారణ ఎదుర్కొన్నాడు. కానీ అతను ఆ వ్యవహారంలో తప్పించుకున్నాడని చెప్పచ్చు. కానీ ప్రస్తుతం ఈ మహిళ ఎవరైతే ఉన్నారో డీజీపీ ఆఫీస్ లోపలికి ఎలా వచ్చింది, ఏ పని మీద రామచంద్రరావును కలిసింది, ఆ కలిసిన వ్యవహారం ఏంటి, మరి లోపల సీసీ కెమెరాలు ఉన్నా కూడా రామచంద్రరావు ఆ మహిళలతో ప్రవర్తిస్తున్న తీరు ఖచ్చితంగా కర్ణాటక పోలీస్ వ్యవస్థకు ఖచ్చితంగా మచ్చ వచ్చేది. ఎందుకంటే మహిళలను గౌరవించాలి, ప్రతి మహిళకు తాము రక్షణ కల్పించాలని పోలీస్ బుక్ రికార్డ్స్ చెప్తున్నాయి. ఖచ్చితంగా మహిళలకు సంబంధించి కానీ ప్రజల ప్రాణాలకు సంబంధించి కానీ ఖచ్చితంగా తాము వాళ్లకు రక్షణ కల్పిస్తామని చెప్తుంటారు. కానీ ఏకంగా డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ ఆఫీసులో డీజీపీ ఆఫీసులోనే ఉన్నతాధికారి స్థానంలో ఉన్న రామచంద్రరావు చేయడం మాత్రం ప్రస్తుతం అయితే వివాదాస్పదం అవుతుంది. కర్ణాటకలో ప్రస్తుతం అయితే ఈ వ్యవహారానికి సంబంధించి సీరియస్గానే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎంక్వైరీకి ఆదేశించాడు. ఒక రహస్య ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది. రామచంద్రరావు దగ్గరికి ఆ మహిళ ఎందుకు వచ్చిందా, ఆ మహిళ ఏమన్నా పనికి వచ్చిందా, పైరవికి వచ్చిందా, లేదంటే రామచంద్రరావుతో ఎంతకాలంగా సన్నిహితంగా ఉంది, ఆ మహిళకు రామచంద్రరావుతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, లేదంటే రామచంద్రరావుతో వేరే పనులు ఏమైనా చేపించుకుంటుందా, బయట వేరే వ్యవహారాలను చక్కబెడుతున్నారన్న కోణంలో ప్రస్తుతం అయితే రహస్య ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. తదుపరి ఆ విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత రామచంద్రరావు పైన ఖచ్చితంగా పోలీసు రూల్స్ ప్రకారం అంటే ఎందుకంటే క్రమశిక్షణ అనేది పోలీసు విధి విధానాల్లో ఉంటుంది. జాయిన్ అయినప్పుడే ఖచ్చితంగా ఆ రూల్ బుక్కు తాను ఒడబడి ఉంటాను, తాను ఖచ్చితంగా ప్రమాణం చేసి ఉంటానని చెప్పి ఉద్యోగంలో జాయిన్ అవుతుంటారు ప్రతి పోలీసు. మరి ఈ క్రమంలో తాను ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి మరి తను కుర్చీలో కూర్చున్న డైరెక్ట్గా డీజీపీ ఆఫీసు ప్రాంగణంలోనే లోపలనే ఒక మహిళతో సరసాలాడడం అనేది కూడా వివాదాస్పదం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే చిన్న పోలీస్ స్టేషన్లలోనే ఎస్ఐలు కానీ కానిస్టేబుల్ కానీ మహిళలతో ప్రవర్తిస్తున్నప్పుడు ఖచ్చితంగా అది సంచలనం అవుతుంటాయి, వివాదాస్పదం అవుతుంటాయి. కానీ అలాంటిది ఒక పెద్ద స్థాయి అధికారి మహిళతో ప్రవర్తించిన తీరు మాత్రం ఖచ్చితంగా కర్ణాటక ప్రభుత్వం పైన తీవ్రమైన విమర్శలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు గుర్తిస్తున్నాయి. ఎందుకంటే రామచంద్రరావు ప్రవర్తించిన తీరు ఏమాత్రం సహేతుకంగా లేదు. మహిళతో పోలీసులు ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా, మరి మహిళలకు రక్షణ ఏం కల్పిస్తారని చెప్పి కూడా ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో సిద్ధరామయ్య అయితే ప్రస్తుతం అయితే ఎంక్వైరీకి ఆదేశించాడు. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత రామచంద్రరావు సస్పెన్షనా లేదంటే రామచంద్రరావు ఖచ్చితంగా ఎంక్వైరీ రిపోర్టులో భాగంగా మహిళ ఇచ్చిన ఆఫ్ ద రికార్డు సంబంధించి కూడా అధికారులు ఆ మహిళ నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. మహిళ చెప్పే వివరాలను బట్టి ఖచ్చితంగా రామచంద్రరావు పైన యాక్షన్ ఉండే అవకాశం కనిపిస్తుంది. నాగేష్, మీరు చెప్పినట్టు పోలీస్ అంటే కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ధైర్యం. కానీ మరి ఈ నేపథ్యంలో ఆయన ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో కూడా అదంతా ఎంతో సిగ్గుచేటు. కానీ మనం వీడియోలో చూసినట్లయితే అది సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియో కాకుండా ఎవరో వీడియో రికార్డ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయంటే ఎవరైనా కావాలనే వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారనుకోవచ్చా? రామచంద్రరావు మాత్రం ఇది మొత్తం ఏఐ వీడియో సృష్టించారని చెప్పి రామచంద్రరావు ఆరోపిస్తున్నాడు. ఆ మహిళ తనకు తేడదని చెప్పి కొంతమంది మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కానీ అలాగే ఎంక్వైరీ రిపోర్ట్లకు భాగంగా ఉన్నతాధికారులు అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్తున్నాడు. ఏఐ వీడియో అయితే కనుక ఖచ్చితంగా
అంటే ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న క్రమంలో అంటే ఈ వీడియోలు కూడా ఒక వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు కూడా రకరకాలుగా సృష్టించవచ్చు. కానీ ఆ వీడియో వీడియో కాదని చెప్పి కూడా ఇప్పటికే ఎంక్వైరీ చేస్తున్న అధికారులకు తెలుసు. ఆ మహిళ లోపలికి వెళ్ళిన తర్వాత సన్నిహితంగా రామచంద్రరావుతో ఉండడం, సన్నిహితంగా మెలగడం, తనని ఆ మహిళను దగ్గరికి తీసుకోవడం, తను ముద్దు ముచ్చట్లాడడం కూడా రకరకాలుగా అందులో కనిపిస్తుంది కూడా. ఎందుకంటే పోలీసు ఉన్నతాధికారులు మహిళలతో ప్రవర్తిస్తున్నప్పుడు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ మహిళ దూరంగా ఉండి మాట్లాడడం కానీ, మహిళతో గౌరవంగా ఉండడం కానీ చేస్తూ ఉండాలి. కానీ తను డీజీపీ స్థాయిలో ఉన్నాడు, చిన్న ఆషమాషి పోస్ట్లో కూడా లేడు. తను ఏ కానిస్టేబులో, ఏ ఎస్ఐయో, ఏ సిఐయో, ఏ ఏసీపీ అయితే కూడా రకరకాలుగా ఆలోచించవచ్చు. కానీ ఏదో ఎవరైనా సరే అంటే ఎస్ఐ నుంచి మొదలుకొని ఒక మండల స్థాయిలో చూస్తే కనుక ఎస్ఐని ఒక డీజీపీగా భావిస్తుంటారు. స్టేట్ లెవెల్లో డీజీపీ అనేది పోలీస్ బాస్ లాంటి వ్యవహారం. ఎందుకంటే తను ఏ పోస్ట్లో ఉన్నా కూడా అంటే ఆ రాష్ట్రానికి డీజీపీ కాకున్నా కూడా డీజీపీ హోదాలో ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా పోలీస్ రూల్ బుక్ కానీ ప్రతి విషయం కూడా తనకు అర్థమై ఉంటుంది. కానీ తను ఆ సమయంలో మహిళ వచ్చిన సమయంలో తను విచక్షణ కోల్పోయినట్టుగా అర్థమవుతుంది. ఆ మహిళ తనకు కొద్ది కాలంగా పరిచయం ఉండి ఆ మహిళతో ప్రవర్తించిన తీరు ఖచ్చితంగా వివాదాస్పదమవుతుంది. ఎందుకంటే ఆ మహిళ తనతో కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉంటేనే ఆ మహిళ తన దగ్గరకు వస్తుంటుంది. తను ప్రవర్తించిన తీరు మాత్రం ఖచ్చితంగా కర్ణాటక పోలీసు శాఖకు మాత్రం మచ్చ తెచ్చే విధంగా ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ కానీ మిగతా పార్టీల నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అంటే పోలీసు హెడ్ ఆఫీస్ కార్యాలయంలోనే ఒక డీజీపీ స్థాయి అధికారి మహిళలతో ప్రవర్తించే తీరు ఇదేనా? మహిళలకి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఎలాంటి సమాధానం చెప్తారు? ప్రజల రక్షణ కానీ మాన ప్రాణాలకు కూడా ఎటువంటి హామీ ఇస్తారని చెప్పి కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో సిద్ధరామయ్య కూడా ఈ వ్యవహారం పైన తాను సీరియస్గానే స్పందించాడు. ఖచ్చితంగా రామచంద్రరావు సంబంధించి అది తను ఏఐ వీడియో అని చెప్పి ఆరోపిస్తున్నప్పుడు కూడా దానిపైన కూడా ఎంక్వైరీ నడుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ మహిళ ఎవరు, ఆ మహిళకు సంబంధించిన వివరాలు సేకరించి తదుపరి ఆ ఫుటేజ్ ఏదైతే ఉందో అది కూడా ఫోరెన్సిక్లో తేల్చిన తర్వాతనే రామచంద్రరావు పైన చర్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి తప్పించుకోవడానికి ఏఐ వీడియో అని చెప్పడం ఇప్పుడున్న సమాజంలో పరిపాటిగా మారిపోయింది. ఎందుకంటే ఏఐ వచ్చిన తర్వాత ఒక వ్యక్తిని పోల్చి చూపే వీడియో మరో వ్యక్తిని కూడా తీసుకొచ్చి అక్కడ సన్నిహితంగా ఉండేటట్టుగా కూడా ఏమాత్రం మార్పు లేకుండా చూపించే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రతి వ్యక్తి కూడా తను తప్పు చేసిన తర్వాత అది ఏఐ వీడియో అని చెప్పి కొట్టిపారేసే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే పోలీసుగా తను ఎదిగిన తీరు కాబట్టి అంటే తను ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యి డీజీపీ స్థాయికి వెళ్ళిన అధికారి కూడా ఖచ్చితంగా తన పైన ఉండడానికి అంటే ఉండకుండా తను ఆరోపిస్తూ ఉండొచ్చు. కానీ పోలీసు విచారణలో మాత్రం అది ఖచ్చితంగా నిగ్గు తేల్చే అవకాశం కనిపిస్తుంది. తదుపరి పోలీసుకు సంబంధించిన రూల్ బుక్ కానీ చట్టపరమైన చర్యలు ఎలా ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. అది ప్రూవ్ అయిన తర్వాత తనని సస్పెండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. తదుపరి ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి అంటే నెక్స్ట్ జరగకుండా కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకునే అవకాశం అయితే కర్ణాటక ప్రభుత్వం ఈ వ్యవహారంలో ముందుకెళ్తోంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా క్లియర్ గా ఎంత అసభ్యంగా ప్రవర్తించారో. ఒక డీజీపీ వ్యక్తి అంటే పోలీస్ అంటే కూడా ఎంతో మందికి ధైర్యం కూడా ఇస్తుంది. అక్కడికి వెళ్ళి మనం ఏ బాధ అయినా చెప్పుకోవచ్చు, ఖచ్చితంగా కష్టం తీరుతుంది అని కూడా నమ్ముతుంటాం. కానీ అలాంటి ఒక వ్యక్తి ఒక మహిళతో ఎంత అసభ్యంగా ప్రవర్తించారో కూడా ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇదంతా కూడా ఒక సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించారు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామంటూ కూడా చెబుతున్నారు. ఇక డీజీపీ ర్యాంక్ అధికారి రాసలీలలు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం విజువల్స్ రూపంలో చూస్తున్నాం. ఏకంగా రాష్ట్ర డీజీపీ కార్యాలయంలోనే అంటే తన ఆఫీస్లోనే ఈ అశ్లీల కార్యకలాపాలన్నీ కూడా పాల్పడడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియోని కూడా ప్రస్తుతం మనం క్లియర్ గా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇక డీజీపీ ఆఫీస్ నుంచి ఒక మహిళకు ఇదే విధంగా వీడియో కాల్ చేసి అక్కడ కూడా ఇలానే అసభ్యంగా ప్రవర్తించినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అధికారి ఎవరైతే ఉన్నారో ఈయన సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డీజీపీగా వ్యవహరిస్తున్నారు. అంటే పోలీస్ శాఖలోనే ఎంతో సీనియర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ రాసలీల వ్యవహారంపై ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర సీఎం దృష్టికి కూడా చేరడంతో అతనిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా సిద్ధరామయ్య హామీ ఇవ్వడం జరిగింది. ఇక రాష్ట్ర పోలీస్ బాస్ కార్యాలయంలోనే ఈ వ్యవహారం జరగడంతో అక్కడ పోలీస్ శాఖలో క్రమశిక్షణ ఏ విధంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఫిర్యాదులు అందలేదని కూడా పోలీస్ శాఖ చెప్తుంది. వీడియో బయటకు వచ్చిన తర్వాత కర్ణాటక సీఎం కూడా స్పందించారు. రామచంద్రరావుపై ఇప్పటికే కూతురుతో కలిసి బంగారం స్మగ్లింగ్ కూడా పాల్పడినట్లు కొన్ని ఆరోపణలున్నాయి.
మనం ప్రస్తుతం సీన్ 1లో ఫస్ట్ బాక్స్ చూసినట్లయితే ఆయన ఒక మహిళతో ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో కూడా చూస్తున్నాం. అయితే ఇదంతా కూడా ఎవరో సీసీటీవీ రికార్డ్ చేసినట్లు కాకుండా ఎవరో ముందుండి రికార్డ్ చేస్తున్నట్లు కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్ సీన్ ఫస్ట్ బాక్స్లో చూసినట్లయితే ఆయన్ని ఆమె పట్టుకున్నట్లు కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇక సెకండ్ బాక్స్ ఏదైతే ఉందో సీన్ 2 అక్కడ కూడా సేమ్ అదే విధంగా ఆమెను దగ్గరికి తీసుకొని అక్కడ కూడా ఆయన అదే విధంగా అసభ్యంగా ప్రవర్తించినట్లు కూడా తెలుస్తుంది. ఆయన అక్కడ కూడా ఎవరు సీసీటీవీ రికార్డ్ అయినట్లు కూడా లేదు. క్లియర్గా ఎవరో ముందుండి వీడియోని క్యాప్చర్ చేస్తున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఇక థర్డ్ బాక్స్ ఏదైతే ఉందో సీన్ 3లో సేమ్ అక్కడ కూడా ఆయన తన దగ్గరికి తీసుకొని హక్ చేసుకున్నట్లు కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. అయితే మనం 3 విజువల్స్ కూడా చూసుకున్నట్లయితే ముగ్గురు కూడా సేమ్ కాకుండా డిఫరెంట్ డ్రెస్సులు వేసుకున్నారు. అది గమనించాల్సింది. అయితే ఇక్కడ ముగ్గురుతో నిజంగానే అలా చేశారా లేదంటే ఇది ఆయన ఏఐ వీడియో అంటూ కూడా ఆరోపిస్తున్నారు. మరి ఇందులో నిజమెంత ఉంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, అయితే మనం 3 విజువల్స్ లో చూసుకున్నట్లయితే 3 డ్రెస్సులు కూడా వేరువేరుగా కనిపిస్తున్నాయి. అంటే ముగ్గురు అమ్మాయిలు అనుకోవచ్చా? నిజంగా ఒకవేళ ఏఐ అయితే ఏఐ అనుకున్నట్లయితే ముగ్గురు వేరువేరు అమ్మాయిలే అనుకోవచ్చా లేదంటే నిజంగా ఏఐ అనుకోవచ్చా దీన్ని? ఒకే మహిళతో అంటే 2 సార్లు డ్రెస్లో ఉన్నాడు, ఒకసారి మాత్రం సూట్లో ఉన్నాడు. అంటే ఆ అమ్మాయి వచ్చిన వ్యవహారం కూడా 3 సందర్భాల్లో వచ్చినట్టుగా కనిపిస్తుంది. కానీ ఆ 3 సందర్భాలకు సంబంధించిన వీడియోని మాత్రం బయటకైతే వదిలారు. మరి ఆ మహిళ వచ్చిన వ్యవహారం కానీ మహిళ రామచంద్రరావుతో సన్నిహితంగా ఉంటూ దగ్గరికి వెళ్ళి తనకి ముద్దులు పెట్టడం కావచ్చు, ఇంకా ఇతర సన్నివేశాల్లో కౌగిలించుకోవడం కావచ్చు, రామచంద్రరావు తన కుర్చీలోంచి లేచి పట్టుకోవడం కావచ్చు, రకరకాలుగా ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటైతే 2 వీడియోలలో అయితే తను పోలీసు డ్రెస్సులోనే ఉన్నాడు, మరి మరొక వీడియోలో మాత్రం తను సూట్లో ఉన్నాడు. కానీ పోలీస్ డ్రెస్లో ఉండి మహిళతో ప్రవర్తించిన తీరు మాత్రం ఖచ్చితంగా పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే కాకి డ్రెస్ అనేది ఖచ్చితంగా మనం సినిమాలో చూస్తుంటాం. ఆన్ రికార్డులో చెప్పాలంటే కూడా ప్రజల ధనమాన ప్రాణాలు రక్షించాల్సిందే పోలీసు. మనకే కష్టం వచ్చినా మనకే బాధ వచ్చినా కూడా డయల్ 100కు చేయాలంటారు, లేదంటే పోలీసులు పిలవాలని చెప్పి ఖచ్చితంగా చెప్తుంటారు. అంటే 2 వ్యక్తుల మధ్య గొడవ కావచ్చు, లేదంటే ఒక సమూహం మధ్య గొడవ జరిగినా కూడా అక్కడ ఉన్న వ్యక్తులు ఆపలేని విధంగా ఉంటే ఖచ్చితంగా పోలీసుల్ని పిలుస్తుంటాం. పోలీసులే ప్రజల ధనమాన ప్రాణ రక్షణ కల్పిస్తారని చెప్పి నమ్మకం కూడా. మరి ఈ క్రమంలోనే డైరెక్ట్గా డీజీపీ ఆఫీస్లోనే సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ తను హక్కులను రక్షించే డీజీపీగా ఉన్న రామచంద్రరావు మహిళతో ప్రవర్తించిన తీరు ఖచ్చితంగా అది ఒక రకమైన జుగుప్సాకరంగా కనిపిస్తోంది. అది ప్రజలు చూస్తే కూడా ఇలా చేశాడా రామచంద్రరావు తను డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి అని కూడా ఖచ్చితంగా ఒక రకంగా ప్రజలు కూడా అంటే మామూలుగా మనం పదాలు అనకూడదు, అంటే ప్రజల మధ్య జరిగే సంభాషణ మనం యథావిధిగా చూస్తూ ఉంటాం. ప్రజలు తిట్టుకుంటూ ఉంటారు, తూ అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఖచ్చితంగా పోలీసు అనేది కూడా కాకి చొక్కా వేసుకుంటేనే ప్రజలకు రక్షణగా ఉంటామని చెప్పి వాళ్ళు పోలీస్ మాన్యువల్లోనే ఉంటుంది. తను ట్రైనింగ్ తీసుకున్న సమయంలో కానీ పోలీసు ఉద్యోగిగా తను ఐపీఎస్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఇంకా వేరే ఉద్యోగం హోంగార్డ్ కావచ్చు, ఏదైనా సరే ఖచ్చితంగా తను ఆ మాన్యువల్పై ప్రమాణం చేసి ఆ ఉద్యోగంలో చేరుతాడు. కానీ డైరెక్ట్గా ఆఫీసులోనే తన కుర్చీలో కూర్చొని తను లేవకుండా మహిళతో ప్రవర్తించిన తీరు మాత్రం ఖచ్చితంగా జుగుప్సాకరమే. అది ఏ ప్రజలు కూడా ఎవరు కూడా క్షమించరు. ఎందుకంటే పోలీసులు ఎలా ఉంటే మరి మామూలు ప్రజలు ఏం చేస్తూ ఉంటారు? పోలీసులు సమాజానికి చెప్పే విధి విధానం ఇదేనా? మరి తను డీజీపీ స్థాయిలో ఉండి ఎన్నో ఏళ్ళు సర్వీస్ చేసి తను ఆ ఉద్యోగానికి వెళ్ళాడు. ఆ సీటుకైనా కనీసం గౌరవం ఇవ్వకూడదా? ఆఫీసులో కూర్చుండి ఒక మహిళతో రాసలీలలు నడపడానికే ఆ ఉద్యోగంలో ఉండడన్న ఖచ్చితమైన విమర్శలు పోలీసులపైన వస్తుంటాయి. అది ఏ రాష్ట్రంలో అయినా చెప్పచ్చు. రామచంద్రరావు ప్రవర్తించిన తీరు కూడా ఆ మహిళతోని తనకు ఆ మహిళతో సంబంధాలు ఉండొచ్చు, ఆ మహిళ తన సన్నిహితంగా ఉండొచ్చు. కానీ అక్కడ వీడియో అనేది రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయిన క్రమంలో రామచంద్రరావు అయితే ప్రస్తుతం రెడ్ హ్యాండెడ్గా వీడియోకి అయితే పట్టుబడ్డాడు. రామచంద్రరావు ఆరోపిస్తున్నట్టుగా అది ఏఐ సృష్టి అని చెప్పచ్చు, లేదంటే ఒక మహిళను తీసుకొచ్చి ఆ ఏఐ క్లిప్ని అతికించి తనను బంధనం పాలు చేయడానికి చెప్పచ్చు. కానీ అది ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఖచ్చితంగా బయటపడుతుంది. తదుపరి తను సస్పెండ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఏఐ వీడియో అనేది కూడా ఇప్పుడు నిర్ధారిత మనం కంప్యూటర్లో కూడా చూస్తే కనుక అది ఏఐ వీడియోనా లేదంటే రియల్ వీడియో అని కూడా
ఇమ్మీడియట్గా చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. మనం చూస్తే కనుక అది రియల్ వీడియోగానే ప్రస్తుతం అయితే వస్తుంది. అవసరమైతే పోలీసులు, ఎందుకంటే తను ఐపీఎస్గా సీనియర్ అధికారిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఎఫ్ఎస్ఎల్కి పంపించి ఆ రిపోర్ట్ తెప్పించే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం సిద్ధరామయ్య అయితే ఎంక్వైరీ కమిటీకి ఆదేశాలు ఇచ్చారు. మొదట తను ప్రాథమికంగా ఆ మహిళతో సన్నిహితంగా ఉంటూ తను చేసిన ఏదైతే రాసలీల వ్యవహారం ఉందో అది ప్రైమరీగా నిర్ధారణ అయితే సస్పెన్షన్ చేసి సర్వీస్కు దూరంగా ఉంచే అవకాశం కనిపిస్తుంది. తదుపరి ఎంక్వైరీలో భాగంగా మరి ఎన్ని సంవత్సరాలు సస్పెండ్ విధిస్తారు, తదుపరి ఏం జరుగుతుందని కూడా అక్కడ ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కానీ ఐపీఎస్ అధికారి, ఇండియన్ పోలీస్ సర్వీస్ అనేది కూడా ఖచ్చితంగా ప్రజల ధనమాన ప్రాణ రక్షణలకు వాళ్ళు బాసటగా నిలవాలి. ప్రజలకు ఖచ్చితమైన మెసేజ్ ఇవ్వాలి. మనకే కష్టం వచ్చినా, ప్రజలకు నష్టం ఏది జరిగినా కూడా, మనం రోడ్డుపైన ప్రమాదం జరిగినా, ఎవరైనా కొట్టడానికి వచ్చినా, లేదంటే ఎవరైనా దాడి చేయడానికి వచ్చినా, ఎవరైనా చంపడానికి వచ్చినా మనం పోలీసులకే ఫోన్ చేస్తుంటాం. పోలీసులు వచ్చి కాపాడమని చెప్తూ ఉంటాం. కానీ రామచంద్రరావు ప్రవర్తించిన తీరు మాత్రం ఖచ్చితంగా పోలీసు వ్యవస్థకి ప్రతిష్టకు ఖచ్చితంగా మచ్చ కలిగించే విధానం ఇది. ఎందుకంటే పోలీసులు అనేది కాకి చొక్క వేసుకుంటే ఆ వ్యవహారం వేరుగా ఉంటుంది. కాకి చొక్క వేసుకున్న వ్యక్తి తను గంభీరంగా ప్రజలకు తాను బాసటగా నిలుస్తానని చెప్పి తను సర్వీస్ నాడే ప్రమాణం చేస్తాడు. ప్రజలు కూడా అదే నమ్ముతుంటారు. కానీ అలాంటి స్థాయి అధికారి ఆ మహిళతో ప్రవర్తించిన తీరు మాత్రం జుగుప్సాకరంగా ఉందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే ఎంక్వైరీ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత రామచంద్రరావు పైన చర్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే తన కూతురు రన్యారావు బంగారం గోల్డ్ స్మగ్లింగ్కి సంబంధించి అరెస్ట్ అయింది, జైలుకు పోయి వచ్చింది. అప్పుడు కూడా రామచంద్రరావుపై రకరకాల ఆరోపణలు వచ్చాయి. కానీ తను సర్వీస్లోనే కంటిన్యూ కొనసాగాడు. కానీ ఇదే క్రమంలో ఏకంగా డీజీపీ ఆఫీసులోనే తను ఉన్న సీట్లోనే మహిళతో ప్రవర్తించిన తీరు మాత్రం ఖచ్చితంగా వివాదాస్పదమే. ఎందుకంటే అది డీజీపీ అంటే రాష్ట్ర కార్యాలయం, డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ రాష్ట్ర ఉన్నత కార్యాలయంలో జరిగిన వ్యవహారం మాత్రం పోలీస్ వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా ఉంది. దానిపైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీరియస్గానే ఉన్నాడు. తను ఎంక్వైరీ కమిటీలో వచ్చిన వివరాల ఆధారంగా రామచంద్రరావు పైన చర్యలైతే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే నగేష్, మరి డీజీపీ రామచంద్రరావుపై ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారో అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సీఎం సిద్ధరామయ్య కూడా ఎంతో సీరియస్గా ఉన్నారు. అలానే ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు అన్నట్టు ప్రూవ్ అయితే కనుక ఆయనపై ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు. అలానే సదరు మహిళ ఎవరైతే ఉన్నారో తనపై కూడా ఎటువంటి యాక్షన్ ఏమైనా తీసుకుంటారా? ఎందుకంటే ఒక మహిళ, ఆమె ఏ పని మీద రామచంద్రరావును ఆశ్రయించింది, ఆ మహిళ తను మరి ఎందుకు ఆ మహిళను రామచంద్రరావు లొంగ తీసుకోవాల్సి వచ్చింది, ఆ మహిళకున్న కష్టం ఏంటి, ఆ మహిళను ఏ విధంగా లోపరుచుకున్నాడా, లేదంటే ఆ మహిళను సంబంధించిన ఇష్యూని తను ఆసరగా తీసుకొని మహిళతో ప్రవర్తించిన తీరు కానీ, మహిళతో ఎంతకాలంగా ఎన్ని నెలలుగా సంబంధాలు ఉన్నాయి అనే విషయం పైన ఎంక్వైరీ అయితే సాగుతుంది. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే చర్యలు ఉంటాయి. ఆ మహిళను కూడా ప్రత్యేక టీము అంటే ఆఫ్ ద రికార్డులో రహస్యంగా కూడా ఆ మహిళను విచారిస్తారు. ఎందుకంటే ఆ మహిళకు సంబంధించిన వివరాలను బయట పెట్టకూడదన్న చట్టంలో ఒక నిబంధన ఉంది కాబట్టి. ఎందుకంటే పోలీసులు అంటేనే కొంతమంది మహిళలను కూడా భయపెట్టో ఈ రకంగా లోపరుచుకుంటారు. కానీ అది డైరెక్ట్గా తన ఆఫీస్లోనే మహిళతో ప్రవర్తించిన తీరు మాత్రం ఖచ్చితంగా అది ఎవరు క్షమించరు కూడా. సో ఈ మొత్తం వ్యవహారం పైన ఆ మహిళ ఇచ్చిన రిపోర్ట్ కానీ, జరుగుతున్న చుట్టూ పరిణామాలు, రామచంద్రరావు నుంచి కూడా నివేదిక తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా బ్యాక్ ఎండ్లో ఏం జరిగిందన్న పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం తదుపరి చర్యలకు ముందుకెళ్లే అవకాశం ఉంది. రైట్ నాగేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.